ఇప్పుడు జరుగుతున్న సేల్‌లో చాలామంది అయితే మొబైల్ ఫోన్స్ కోసం అయితే చూస్తున్నారు. సో, ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసి చాలామంది అయితే కెమెరా ఫోన్స్ కోసం అయితే చూస్తున్నారు. సో, బెస్ట్ కెమెరా ఫోన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఆల్రెడీ ఏ ప్రైస్ రేంజ్‌లో ఏ బెస్ట్ మొబైల్స్ అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో మనం బెస్ట్ కెమెరా మొబైల్స్ అయితే చూద్దాం. సో, చాలామంది కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఏ ప్రైస్ రేంజ్‌లో ఏది బెస్ట్ కెమెరా ఫోన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. సో, ఇవైతే ఆఫర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఔట్ ఆఫ్ స్టాక్ గూడా ఉండొచ్చు. సో, ఇవైతే మనకి ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఒకసారి అయితే ప్రైస్ డిక్రీజ్ చేస్తున్నారు. సో, వీటిలో అయితే మనం ఇప్పుడు బెస్ట్ కెమెరా మొబైల్స్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్‌ది చూసుకుంటే వివో టీ4 ప్రో 5G. సో, ఈ ఫోన్ అయితే మనకి 20,000-25,000 బడ్జెట్‌లో అయితే బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. సో, దీనిలో చూసుకుంటే మనకి కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ 3x కెమెరాతో వస్తుంది. అండ్ 50 ఎంపీ సోనీ ఐఓఎస్ కెమెరాతో గూడా వస్తుంది. ఇంక ఫ్రంట్ చూసుకుంటే 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. సో, ఈ ఫోన్ అయితే ఫోటోస్ అయితే మనకి చాలా క్లారిటీగా వస్తాయి. అండ్ వీడియో రికార్డింగ్ గూడా మనకి కొద్దిగా క్లారిటీగానే వస్తుంది. సో, ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 27,799 అయితే ఉంది. సో, ఇదైతే ఇప్పుడు మనకి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ కానీ, యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ కానీ యూజ్ చేస్తే మీకైతే 24,490కి అయితే వస్తుంది. సో, నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి మోటో H70 ఫ్యూజన్. ఈ ఫోన్‌లో అయితే మనకి ఫోటోస్ అనేవి చాలా క్లారిటీగా వస్తాయి. అండ్ ప్లస్ ఏఐ ఫోటో అల్ట్రా క్లియర్ ఫోటో అయితే ఇస్తుంది. సో, మోటో H70 ఫ్యూజన్ చూసుకుంటే మనకి 50 ఎంపీ సోనీ సెన్సార్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడా వస్తుంది. ఇంక ఫ్రంట్ చూసుకుంటే 32 మెగా పిక్సెల్ కెమెరాతో రావడం జరిగింది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తుంది. బ్యాటరీ 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నా ఇప్పుడు మనకి 23,999 అయితే ఉంది. మీ దగ్గర యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకైతే 22,000కి అయితే వస్తుంది. సో, నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మోటో H60 ప్రో. సో, ఈ 60 ప్రో అనేది మనకి ఏఐ ఫోటో ఎన్హాన్స్డ్ ఫోటో వస్తుంది. ఏఐ షాట్స్ క్లియర్‌గా వస్తాయి. అండ్ ఫోటోస్ కూడా మనకి అల్ట్రా హెచ్‌డీ ఫోటోస్ అయితే ఇస్తుంది. సో, ఇది కెమెరా చూసుకుంటే 50 ఎంపీ సోనీ కెమెరాతో వస్తుంది. 50 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నా మనకి ఇది 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి మనకి 29,000 అయితే ఉంది. సో, ఇదైతే మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ లేదా యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మీకైతే 24,860కి అయితే వస్తుంది. ఇందులో అయితే మనకి ఏఐ ఫోటో ఎన్హాన్స్డ్ ఉండిద్ది. ఏఐ ఫోటో షాట్ ఉండిద్ది. ఏఐ పోర్ట్రైట్ ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. ప్లస్ ఇది మనకి 4K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి 30,000 బడ్జెట్‌లో అయితే బెస్ట్ కెమెరా ఫోన్ చూస్తుండే ఒప్పో రెనో 14 అయితే వస్తుంది. సో, ఒప్పో రెనో 14 అనేది మనకి 30,000 నుంచి 35,000 బడ్జెట్‌లో ఆ బడ్జెట్‌లో అయితే ఫోన్ కెమెరా అనేది చాలా బాగుండిద్ది. సో, ఒప్పో రెనో 15 వచ్చేసి మనకి 50 ఎంపీ 3.5x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. 50 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరాతో వస్తుంది. అండ్ 50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో, దీనిలో అయితే మనకి ఫోటోస్ అయితే చాలా క్లారిటీగా వస్తాయి. ఇది మనకి టెలిఫోటో లెన్స్ వచ్చేసి అప్ టు 120x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. సో, ఇందులో అయితే మనకి ఏఐ ఫోటోస్ అయితే చాలా క్లారిటీగా వస్తుంది. అండ్ ఫోటోస్ కూడా మనకి అల్ట్రా హెచ్‌డీతో అయితే ఇస్తుంది. ఇంక నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి వివో టీ4 అల్ట్రా 5G. సో, ఈ వివో టీ4 అల్ట్రా 5G అనేది ఇదైతే బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. 35,000 నుంచి 40,000 బడ్జెట్‌లో. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో అయితే మనకి బెస్ట్ కెమెరా ఫోన్ చూసుకుంటే వివో టీ4 అయితే మనకుంది. సో, ఇది కెమెరా చూసుకుంటే 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ కెమెరాతో వస్తుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. 50 ఎంపీ 3x టెలిఫోటో లెన్స్‌తో అయితే వస్తుంది. అండ్ మనకి ఇది ప్రాసెసర్ కూడా మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో అయితే 4K 60 ఎఫ్‌పిఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ ఫోన్‌కెళ్తే మనకి వివో X200T. ఈ వివో X200T అయితే ఈ ఫోన్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో, ఈ వివో X200T వచ్చి మనకి కెమెరా వచ్చేసి సేస్ పార్ట్నర్‌షిప్‌తో అయితే వస్తుంది. సో, 50 ఎంపీ సేస్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. 50 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా చూసుకున్నా మనకి 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. సో, ఇందులో అయితే మనకి ఫోటోస్ అనేవి హెచ్‌డీ పోర్ట్రైట్ ఫోటోస్‌తో వస్తాయి. ఈ ప్రైస్ రేంజ్ చూసుకుంటే మనకి ఇది 59,000 నుంచి అయితే ఉంది. సో, ఇది మీరు యాక్సిస్ కానీ, ఎస్‌బీఐ క్రెడిట్స్ కానీ యూజ్ చేస్తుంటే మీకైతే 7,000 ఆఫ్ కూడా వస్తుంది. సో, ఇది కాకుండా మీకైతే ఇంకా డిస్కౌంట్‌లో అయితే ఇది 47,000కి అయితే వస్తుంది. సో, నెక్స్ట్ ఫోన్‌కెళ్తే మనకి ఒప్పో ఫైండ్ X9. ఈ ఒప్పో ఫైండ్ X9 అనేది మనకి ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌తో వస్తుంది. సో, దీంట్లో అయితే కెమెరాస్ అయితే మన నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. సో, ఇది మనకి 50 ఎంపీ ప్రో నెక్స్ట్ లెవెల్ కెమెరాతో వస్తుంది. 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ అయితే ఉండిద్ది. ఇంక ఫ్రంట్ క్యామ్ చూసుకున్నా మనకి ఇది 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ప్లస్ బ్యాక్ సైడ్ అయితే దీనిలో అయితే ఇంకో ట్రూ కలర్ కెమెరా అనే
చిన్న కెమెరా కూడా ఉంది. సో దీనిలో అయితే మనకి ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా వస్తాయి. అండ్ ప్రాసెసర్ కూడా ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. డైమెన్సిటీ 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో అయితే రావచ్చు. సో ఇది దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 57,000 అయితే ఉంది. సో మీరు కార్డ్స్ యూస్ చేస్తే మీకైతే 54,000కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి ఐఫోన్ 16. సో ఐఫోన్ 16 అని మీద 60,000 నుంచి 70,000 బడ్జెట్ పెట్టగలను అనుకుంటే ఐఫోన్ 16 అయితే బెస్ట్. ఎందుకంటే ఐఫోన్ 60లో మనకి కెమెరా క్వాలిటీ ఎలా వస్తుందో అందరికీ తెలుసు. ఇదైతే కెమెరా అనేది చాలా బాగుంటుంది. మనకి ఫ్రంట్ కెమెరా కూడా చాలా మంచి ఫొటోస్ అయితే వస్తుంది. సో ఇది మనకి 4K వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ కెమెరా చూసుకుంటే 48 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 12 MP సెకండరీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నా మనకి ఇది 12 MP ఫ్రంట్ క్యామ్తో వస్తుంది. దీని ప్రైస్ రేంజ్ అయితే 69,000 అయితే ఉంది. మీరు కార్డ్స్ యూస్ చేస్తే మీకైతే 64,000 63,000కి అయితే రావచ్చు. నెక్స్ట్ ఫోన్కి వెళ్తే ఐఫోన్ 17. సో మీరైతే 70K అబోవ్ బడ్జెట్ పెట్టగలను అనుకుంటే ఐఫోన్ 17 అయితే బెస్ట్ కెమెరా ఫోన్. ఎందుకంటే ఐఫోన్ 17 అనేది మన కెమెరా స్పెసిఫికేషన్స్ అనేది పెంచడం జరిగింది ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే. సో ఐఫోన్ 17లో 48 MP మెయిన్ కెమెరా ప్లస్ 48 MP సెకండరీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నా మనకి ఇది 18 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో దీనిలో అయితే కెమెరా అనేది అప్గ్రేడ్ చేశారు ఐఫోన్ 16తో పోలిస్తే. సో దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి అరౌండ్ 80 దాకా అయితే ఉంది. మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తుంటే మీకైతే 70,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. సో ఇవి 20K నుంచి అయితే 1K వరకు బెస్ట్ మొబైల్ ఫోన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.